నా కార్ మొత్తం సామాన్ కార్ లెక్క వాడుతుంది గైస్. సామాన్ కార్ అయితే సామాన్ మొత్తం సామాన్లతో నిండిపోతుంది. అయితే డిక్కీ నిండా సామాన్ ఉంటుంది. బట్ ఇది మంచిగా ఉంటుంది. ఇది వాటర్ మీద వచ్చి ఇది ఇది అది సెకండ్ది మంచిగా పడుతున్నాయి. కాకపోతే బోసే సతాయిస్తున్నాయి. ఐ మీన్ దీనికి ఒకటి సపరేట్ బోర్ అనుకో అది ఉంటుంది. ఇది ఇక్కడ ఉంటుంది కానీ ఇవి అంత పెద్ద బోరు రెండింటికి వస్తుంది. రెండు స్ప్రింక్లర్లాగా వస్తుంది అంత పెద్ద బోర్. వాటర్ ప్రాబ్లమ్స్. వాటర్ గైస్ వాటర్ అంత మడుగేస్తారు. ఏం చేస్తారు అంత వాటర్ మడుగులో ఏం చేస్తారు? నాకు తెలిసి టమాటాలు ఇట్లా వేస్తారు. ఇవి కూడా టమాటాలే బట్ కొన్ని వచ్చినాయి కొన్ని పోయాయి. మా ఇది ఒక డిఫరెంట్ ట్రీ గైస్. డిఫరెంట్ ట్రీ ఆర్డర్ చేస్తుంది. మిరపకాయలు చూస్తారా గైస్? ఇగో మిరపకాయలు ఎన్ని వచ్చినాయి. ఇగో నడుస్తుంటూ ఉంటాయి ఇవి 5 మిరపకాయలు. నేను ఏ వీడియోలో మిరపకాయలు తెపుతా గాయస్, అన్ని వీడియోలో మిరపకాయలు తెపుతా. ఎందుకంటే వస్తువు ఉంటాయి, వస్తువు ఉంటాయి మిరపకాయలు. చూపిస్తా కానీ ఇగో దీని ఒక్కదానికి ఒక ఇంకా ఉన్నాయి చిన్న చిన్నవి. అది అనుకోలే. ఇదిగో గాయస్ ఇది చెట్టు చూసిరా, డిఫరెంట్ ఉంటుంది. ఏంటో కూడా నాకు అంత తెలియదు. మా డాడీ ఫేవరెట్ చెట్లు అవన్నీ. తెలుసా ఇన్ని రోజులు ఇక్కడ చెప్తా కదా, ఇన్ని రోజులు బిజినెస్ వర్క్ కూడా ఎగ్గొట్టిన. ఇన్ని రోజులు బిజినెస్ వర్క్ కూడా ఎగ్గొట్టిన. మస్తు రోజులు ఎగ్గొట్టినా బిజినెస్ వర్క్ అయితే మా డాడీ చేసుకుంటున్నాను. బట్ లాస్ వచ్చింది అనుకోండి నేను చేయకపోతే కొంచెం. ఇప్పటిదాకా అదే తిట్టిండు, చల్ నీ వల్ల ఎంత లాస్ అయ్యేదిరా, 60,000 అటు వీకిరే అంటాడు. ఎంత లాస్ అయ్యేది నీ వల్ల అన్నాడు. నా వల్ల ఏమైంది, నువ్వేది చేసినావు, నువ్వే చేసినావు అదే ఏదో వరనా. బట్ మా డాడీ సో స్వీట్ గైస్. మా బంగారం మా డాడీ. అండ్ ఇదేంది పైపు గీడ పెట్టారు. ఇదేంది గ్యాస్ పైపులు గీడ పెట్టారు. పైపు గీడింది ఎందుకు? ఓహో వాటర్ వస్తున్నాయి వాటర్ వస్తున్నాయి గాయస్. ఇగో ఇదే మీకు ఫస్ట్ స్టెప్ అంట కదా. ఇగో ఇది ఫస్ట్ స్టెప్, ఐ మీన్ ఫస్ట్ ఫేజ్. ఇదిగో ఇది ఇట్లా వస్తాయి ఇట్లా ఇళ్ళకెళ్ళి. సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ ఎక్కడ ఉంటుంది మీకు చూపిస్తాగండి. థర్డ్ ఫేజ్ది ఇక్కడ కూడా సెకండ్ ఫేజ్ ఉన్నాయి. ఇగో కాకపోతే ఇక్కడ మంచిగా కనిపిస్తున్నాయి. వెయిట్, ఇగో ఇది మెడల్ వస్తున్నాయి గాయస్. ఇది అంగలేక మొత్తం ఉల్లిగడ్డ ఉన్నది. వెయిట్ ఇట్లా పోదాం. కూర్చున్నాయి, నడుము గుచ్చుకున్నాయి గాయస్. ఈడ కూడా అంతే ఉన్నాయి. సెకండ్ ఫేజ్ ఇది తొక్కని ఇప్పుడు ఇవి చూసుకుంటూ అచ్చి తూచి అడుగేయాలి. అచ్చి తూచి అచ్చి ఏవి ఇక్కడ. దిస్ ఇస్ ద ఫేజ్ గైస్. దిస్ ఇస్ ద థర్డ్ ఫేజ్ అండ్ ఫైనల్ ఫేజ్. యో హనీ సింగ్. ఇగో దిస్ ఇస్ ద థర్డ్ ఫేజ్ గైస్ అండ్ దిస్ ఇస్ ద ఫైనల్ ఫేజ్.
అండ్ ఇవి కూర్చుంది కూర్చుంది కూర్చుంది. ఇది వస్తుంది కూర్చుంది 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 గైస్. ఇది గుచ్చుకుంటుంది. ఇది గుచ్చింది. కెమెరా కనిపిస్తుంది. మన అది పెద్ద ఫోన్ కాదు కదా. అయ్యో 128 మెగాపిక్సెల్ అంత ఉంటుంది. 128 అంటున్నా. ఇది ర్యాపింగ్ ఐ మీన్ ఎంత ఉంటుంది ఇది ఉంటుంది గైస్. ఒక 80 మెగాపిక్సెల్ ఎంత ఉంటుంది. ఇక్కడ ఏమి వేసిరు గైస్. మనం తొక్కుంటూ వచ్చినాం అంతే వేసిర్రు. డాడీ తెలిసి తోలు తీస్తాడు. సో మనం వెళ్ళిపోదాం. వెయిట్, మెంతులు వేసిరు గైస్. ఇవన్నీ మెంతులు. డాడీ తెలిసి తొక్కుతాడు. మనం వచ్చేస్తాం. అవుచ్ చూడండి గైస్ ఎట్లా ఉంది ఇది. గుడ్, ఇట్ ఈస్ గుడ్. ఈ చెట్టు డిచ్చుకోమన్నది గైస్. ఈ చెట్టు డిచ్చుకోమన్నది. ఇక డిచ్కి చెట్టు అయితే డిచ్కా ఇది తీయాలి, తీసుకొత్తది పెట్టాలి. మనుషులతో పని కాదు కదా అంటే అవుతుంది. బట్ మనకు కొంచెం బద్ధకం కాబట్టి జేసీబీ తీసుకురావాలి. అది ప్రాబ్లమ్స్. అంటే అది మళ్ళీ ఇక్కడ ఒక రూట్ ఉంది కదా, ఈ రూట్లోకి వెళ్ళి జేసీబీ వస్తుంది. సో జేసీబీ అంటే ఇక దీని తర్వాత 5 లైన్స్ వేసినాం కాబట్టి మనుషులను పెడతాం, లేబర్స్తో చేపిస్తాం. అండ్ గొంతు బాగాలేదు గైస్. ఏమైంది గొంతుకి. ఇది కుచ్చుకుంటుంది గైస్. ఇది కొంచెం పెద్దగా కుచ్చుకుంటుంది. ఫింగర్స్ పని చేస్తారు కదా. ఇవి సపరేట్ అనుకుంటా నాకు తెలిసి. సపరేట్ లైనా కాదు ఇది రైట్. ఇది సపరేట్ లైన్ గైస్. ఇది సపరేట్ లైన్. ఇది ఎట్లా ఇచ్చాడు మా డాడీ. అది బోర్ని దానికి ఈ 1.5 కరెక్ట్ చేసి దాన్ని ఇటు సైడ్ చేసిండు. ఆ ఒక బోర్నేమో ఇటు సైడ్ చేసిండు. ఒక బోర్ ఎంత అంటే 9 ప్లస్ 9 ప్లస్ 10 11 రో ఫింగర్స్ అటు పడతాయి. ఒక 1 2 3 4 1 2 3 4 5 స్ప్రింక్లర్స్ రోస్ ఇటు పడతాయి. ఇంకా అది వేయాలి కానీ ఓడేస్తాం అనుకున్నాం. ఇక అంతా ఒక 1 year అయినా చేద్దాం. ఇప్పుడే వేయాలి కానీ ఇదే కాదు వేస్ట్ అయింది ఏంటంటే ఇదే. పైసలు డిచ్చుకో ఇదంతా వేస్ట్. ఇదంతా పెరిగింది కానీ వేస్ట్ అంట. యాక్చువల్లీ కెమెరాలో కనిపిస్తలేదు కానీ కొంచెం పెరిగింది. ఇదంతా వేస్ట్ అంట. అంటే మళ్ళీ మొక్క రాలేదో ఏమో అన్నారు, మన తెలియదు. తొందర ఫింగర్స్ అండ్ కొన్ని స్ప్రింక్లర్స్లో కొన్ని అదేంటి తట్టుకుంటున్నాయి కదా. ఉష్కే కాదు రాళ్ళు తట్టుకుంటున్నాయి. అది ప్రాబ్లం అవుతుంది. ఓకే గాయస్, ఈ స్ప్రింక్లర్ చూడు ఎంత పెద్ద కొడుతుందో. కొడుతుంది. ఓకే గాయస్, బాయ్.